రేవంత్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ చూసిరా, వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఫైనల్ గా మమ్మల్ని అయితే పిచ్చోళ్ళని చేస్తారు. ఒకరి మీద ఒకరు నూక్కుంటారు అంతే. ఈ రెండు పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదు. నీ పార్టీలో 2 సార్లు ముఖ్యమంత్రి బీసీ అయింది కదా, 2 సార్లు బీసీలు మంత్రులాయే, బీసీలు ముఖ్యమంత్రులాయే, బీసీలు ఎమ్మెల్యే. నీ పార్టీ సొక్కమైన సంసారంలో పార్టీ బీఆర్ఎస్ సొక్కమైన సంసారంలో పార్టీ మొత్తం బీసీలు అయ్యారు కదా. వినోద్ కుమారా, సిగ్గున్నావా ఏమన్నా? సిగ్గుచారం వదిలినట్టున్నావు నువ్వు చూడబోతే. ఈ సిగ్గులేని ముఖం. వోడాఫోన్ కి లబ్ధి బీసీలకు ఎందుకు అన్యాయం అట. జియో నెంబర్ 9 పై ప్రజలకు నమ్మకం లేదు. కేంద్ర మంత్రులు బీసీలపై మౌనంగా ఎందుకు? మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంతే. ఈ కేంద్ర మంత్రి ఎందుకంటే ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేస్తాను, ఓడిపోతాను కదా, 2 సార్లు వీకింది కాబట్టి అంటున్నాడు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కదా, ప్రతిసారి బీసీలే వస్తారు కదా, సంతోషమే. రేపు రాబోయే 2008 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రకటించవా మీరు? మొగోళ్ళు అయితే చూద్దాం తర్వాత అంటే. మునగాలు అయితే గప్పని చేయరు కేసీఆర్ని కాదని. మళ్ళీ మీరు ఎలా అవుతారు రాజ్యమే. మనం సకలమైన ముచ్చట చెప్పొద్దు మాకు, మీరేం సంసారాలు అయినట్టు. ఈయన మళ్ళా ఇప్పుడు వీళ్ళిద్దరు మీద నొప్పుతాడు. బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది, వారిని రాజకీయంగా ఆడుకుంటున్నది. జూబిల్స్ గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలి. ఓ అమ్మాయి, ఇది చిన్న కామెడీ స్టేట్మెంట్ కాదు. జూబిల్స్ గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తారట. ప్రజలను గెలిపిరా. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపైన ఏమవుతా పోరాటం. ఇది గెలుస్తారట. 2-3 రోజుల్లో అభ్యర్థి ప్రకటిస్తారట. రాజకీయ మార్పుకు జూబిల్స్ కీలకమట. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నాడు. ఓకే కానీ జనాలు జరా నమ్మరే మిమ్మల్ని. గెలవాలనేంత కథ లేదు మన కాడ. పోటీలో ఉంటే దానికి ఆడికే గొప్ప. మనం గెలుసుడు కాడికి ఏంది? ముస్లింల ఓట్లు ఎక్కువ పెట్టుకొని బీసీలకు 40% రిజర్వేషన్ అమలు చేసి తీయాలి. ఇంకో ఈ మునగాడు ఇలా అయిపోయిందా? ఇటు పక్క బీసీ రిజర్వేషన్ అంశంతో దోషి బీజేపీ. కూననేని సాంబశివరావు నీ ఉన్న మొత్తం ఊరికి కింద పెట్టినా కూడా నిన్ను ఉన్నమ్మడు, నిన్న దేకలు కూడా ఎర్రన్నలు ఎర్రి పుష్పాలు చేస్తారు జనాలను. ఆర్టీసీ రేటు అయితే సావరైతుంది. మరి మీ సిపిఐఓ సిపిఎంఓ ఆడ సావరైతుగా ఎర్రన్నలు అలా పనిచేయరు. మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నారు. ఇప్పుడు ఉంటుందా పిత్తదా మీ పార్టీలు? బీసీ రిజర్వేషన్ల స్టేపై బీజేపీ సంబరాలు. బీజేపీ అసలైన రూపం బయటపడింది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిరు. మీరు బాగా బయటపడది బీసీల ప్రేమ బాగా బయటపడదు. రేవంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేసిరు. కేంద్ర రాజ్యాంగ సవరణ చేయాలి. బిల్లుకు సిపిఐ పూర్తిగా మద్దతు ఇచ్చింది. తమిళనాడు తరాలో రిజర్వేషన్లు కావాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. కష్టపడ్డావు, ఓకే, సంతోషం. కష్టపడడానికి ఓకే, ఒప్పుకుంటా. పేపర్లకు వచ్చినాయి కదా. ఉద్యోగుల దుస్థితికి సీఎం రేవంతే కారణం. రిటైర్ అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లే. ఆర్థిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చారా? ఎవరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ గందరగోళం సృష్టించింది. వెంటనే క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ వ్యవహారం డ్రామా మాత్రమే. బీసీలకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు. ఏం లేదు రాష్ట్రంలో. పేపర్ 85% అన్ని పేపర్లు ఒకటే వార్తను కంటిన్యూ చేస్తున్నాయి నిన్నటి నుంచి. బీసీ బీసీ బీసీ. మనం ఎవరికి ఇచ్చింది శుద్ధి లేదు. ఎవరు సుఖంగా ఇలా 9th షెడ్యూల్ ఏర్తానికి వీళ్ళకు దమ్ము లేదు. వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ 10% తీసేస్తానికి వాళ్ళకు దమ్ము లేదు. బీఆర్ఎస్ వానికి పోరాటం చేస్తానికి మీకు దమ్ము లేదు. ఎవరికి దమ్ము లేదు. అంతా సౌటలు ఏర్పడి బీసీలను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు అంతే. ఎవరు సుఖంగా అన్ని ఒక గుడి పక్షులే. ఆడలేక పోదలేదంటూ ఏదో పంచాయతీ పెడుతురు, బయటపడుతురు. అబ్బా హో కొడుక్క, వస్తుందా ఇది మీకు? రాగురాయా మరేమంతన్నా ఏదో చెప్తుండగా. తెలంగాణ రైజింగ్ విజన్ అట. టేక్ సిటిజన్ సర్వే. సిటిజన్ సర్వే కాదు, మా స్కానర్ ఏమనుకుంటున్నా నేను.
మంచి స్కానర్ అయితే ఓపెన్ చేసి స్కాన్ చేద్దాం అనుకున్నా, ఏమన్నా వస్తుందేమో దీంట్లోనే. అట్లా ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందిగా. ఏం రేవంత్ అన్న ఎలుగబెడుతున్నాం మనం, వస్తలేదా ఇది? 25వ తేదీ వరకు కంటిన్యూ అట. రాష్ట్ర ప్రజలంతా పాల్గొనే అవకాశం అట. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో. నాయన రేవంత్ అన్న దయచేసి నీ దండం పెడుతురే, నువ్వు ఇంత పెద్ద కథలు వద్దే మనకు. తెలంగాణ రైజింగ్ 2047. అబ్బా రేవంత్ అన్న ముసలోళ్ళు లెక్క అయిన ఒక బొమ్మ గీరయా. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? దాదాపు 22 సంవత్సరాలు ఉంది. బతుకుంటాడు నాకు తెలిసి అయితే 47 దాకా బతికే ఉంటాడు. 47లో మాడుకుందాం రేవంత్ అన్న. రేవంత్ అన్న రైజింగ్ ఎందాక పోయింది చూద్దాం. అప్పుడు 2047 రైజింగ్ అట. ఓ కొడుక నీ తెలివిగా మనవాడ, నీకంత తెలివి నాది. గుడుంబా సెంటర్ల సోపతే మనది. ఐన్స్టీన్ సోపతో స్టీవ్ జాబ్స్ సోపతి అయితే బాగుంటుండే. మనది గుడుంబా సెంటర్ల సోపతి. 2047కి ఎట్లా లేపాలనా? నేను చెప్తాను, మందిని ముంచొద్దు, 6 గ్యారెంటీలు ఇవ్వాలి, మంది నోట్ల మందు కొట్టొద్దు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పులు లేవద్దు, కుప్ప పెట్టొద్దు, చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూడొద్దు. అది చేయి చాలింగా. 2047 దాకా చేయి. నీకు 2047 విజనా? కొత్త స్కామ్ అంటది. మొక్కల పేరుతో హరితహారం పేరుతో కోట్లు సాగేశాడ, మెక్కేశారు. నాటిన మొక్కలు మాత్రం 293 కోట్లు. అనేక చోట్ల నాటకున్న రికార్డులో నమోదు. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కలు తొలగించరు. సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువైంది. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం. 9 ఏళ్ళలో సుమారు 824 కోట్లు ఖర్చు పెట్టరు. కానీ మనం ఒక చెట్టు పెట్టలే, ఒక్క సుక్క నీళ్ళలే, ఒక్క రైతు బంద్ చేయలే, రుణమాఫీ చేయలే, ₹1 పని చేయలే. మనం అప్పు తెచ్చినాం, పప్పు తెచ్చినాం, సప్పు చేసినాం. ఇప్పుడు కేసీఆర్ అట హరితహార చెట్లు ఇంకో ఎంత ఖర్చు పెట్టిను ఏంది ఎగినాడని రాశారు. కేసీఆర్ కాళేశ్వరం స్కాన్ చేసి 1,00,000 కోట్లు మింగింది. ఫోన్ టాపింగ్ మంది పిల్లమ్మ వాళ్ళ ఫోన్ అన్నాడు. ఫార్ములా ఈ రేసు చేసిండు. 100 కోట్లు 1000 కోట్ల విద్యుని అంటారుగా సంపాదించుకొని కేసీఆర్ ఫామ్ అని ఒక్కసారన్నా ₹1 ఆధారాలతో నిరూపించిర్రా. బడగాల్సి మీరు చేస్తారు కంటే బడగాల్సి ఆయన సంసారాన్ని ఏమంటారు, అందరు లంగా పని చేసిరు. కానీ నిరూపించిర్రా. ₹1 దమ్ము లేదా? ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది. ఏం లేదు. కేసీఆర్ బడగాల్సి మీద వేస్తే మనం బయటపడతాం. గెలుస్తారా మీరట? బడగాల్సి మీద వేస్తే మీరు సంసారాలు కదా గెలుస్తానికి. అంతా జనాలు పిచ్చోళం చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఆ తుమ్మిడి ఎట్టడం వేగవంతం చేస్తాడు. అబ్బా ఆడ కేసీఆర్ మండబెట్టాలి, రేవంత్ రెడ్డి లేపాలి. ఈ నెల 22 తర్వాత కీలక భేటీ. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి అంగీకరించాలని రిక్వెస్ట్. 159 మీటర్ల వరకైనా ఒప్పించాలని ప్లాను. 2 రకాల ప్లాన్లు సిద్ధం చేసే అధికారులు. అబ్బా ఫుల్ స్పీడప్. ఇప్పుడు తుమ్మిడి కట్టి వద్దంటే కడతారు. ఇప్పుడు రేపే కట్టేస్తారు. ఏమైనా సిగ్గిరే చపాతి కూడా నీకు రాసే ముందు ఆలోచన ఉండదురా. కట్టెలు మట్టెత్తలేడు ప్రాజెక్టు చిన్న రిపేర్ చేయలేని సన్నాసట ఇక ప్రాజెక్ట్ కడతాడు. చెప్పకరియా జరా దయచేసి, మీకు చెప్తే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. అంతేనా? ఇలా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మతలేరు. రేవంత్ అన్న ఇంకా ఏ డైలాగ్ చెప్పా, నిన్ను నమ్ముతోడు కరువు. ఎవడన్నా నమ్ముతున్నంటే మరి ఈ పిచ్చ మల్లిగాడు తప్ప ఎవడు తప్పలేడు. ఆ మల్లిగాడు ఎవడే నమ్ముతా నేను.